మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నాం? chemical properties, physical properties, reaction of metals with oxygen. ఆక్సిజన్ గురించి. సో ఇప్పుడు మనం మెటల్స్కి రస్టింగ్ ఎందుకు పడుతుంది అసలు? Wet. మెటల్స్ వాటర్తో రియాక్ట్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అవి చూద్దాం. ఓకేనా? రస్టింగ్ ఆఫ్ మెటల్స్. రస్టింగ్ ఆఫ్ మెటల్స్ తుప్పు పడిపోవడం. రస్టింగ్ అంటే ఏంటి? తుప్పు పడడం. తుప్పు పట్టడం అంటే పాడైపోతుంది, ఐరన్ డల్ అయిపోతుంది. ఎందుకు అవుతుంది అసలు? ఇప్పుడు ఐరన్ తీసుకుందాం, ఐరనే కదా తుప్పు పట్టేది. ఎందుకు అవుతుంది అసలు? మనం దాన్ని గాలికి వదిలేసాం, ఐరన్ని గాలికి వదిలేసాం. ఎయిర్లోనే మనకి మాయిశ్చర్ ఉంటుంది. మాయిశ్చర్ అంటే ఏంటి? తేమ, వాటర్ వేపర్ ఉంటుంది, అవునా? ఆ వాటర్ వేపర్ ఈ ఆక్సిజన్ తోని కలిసి ఆ ఐరన్ అబ్జర్వ్ చేసుకొని అక్కడ రస్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. రస్ట్ అంటే ఏంటి? ఎక్కువ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక దగ్గరనే ఉండిపోయి ఆ ఐరన్ని వీక్ చేస్తాయి, ఆ ఐరన్ని వీక్ అయ్యేలాగా చేస్తాయి అన్నట్టు. అక్కడ ఈజీగా బ్రేక్ అయిపోవడము, ఐరన్ పాడైపోవడము అలాంటివి జరుగుతుంది. అది ఐరనే కాదు, ప్రతి ఒక్క మెటల్ అలాగే జరుగుతుంది. గోల్డ్ కాదు, గోల్డ్కి తక్కువ రియాక్టివిటీ ఉంటుంది కాబట్టి గోల్డ్, సిల్వర్, ప్లాటినం ఇవి జరగదు. ఇది మనం ఎయిర్లో ఇప్పుడు మెడలో వేసుకుంటాము, కాళ్ళకి పట్టీలు పెట్టుకుంటాము. ఒకవేళ రస్ట్ ఫార్మేషన్ జరిగేది ఉంటే ఆర్నమెంట్స్ లాగా ఎందుకు ప్రిఫర్ చేస్తాం మనం గోల్డ్ అండ్ సిల్వర్ని? చేయం కదా. సిల్వర్ బ్లాక్ అవుతుంది ఎందుకు అనంటే అది హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీ నుంచి. బాడీని హీట్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల సిల్వర్ కలర్ బ్లాక్గా మారుతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ రస్టింగ్ ఏంటి అనంటే, రస్టింగ్ని అవాయిడ్ చేయడానికి మనం పెయింట్ వేస్తాం. మనం పెయింట్ వేయడం వల్ల మనం ఆ రస్టింగ్ని అవాయిడ్ చేయొచ్చు. ఎలక్ట్రోప్లేటింగ్ టెక్నిక్ ఉంటుంది దానికి. గాల్వనైజేషన్, గాల్వనైజేషన్ అంటే ఏంటి అని అంటే జింక్ని యూజ్ చేస్తారు. జింక్ కూడా ఒక మెటలే కదా, కానీ జింక్ని యూజ్ చేసి ఇంకో మెటల్కి కొరోజన్ రాకుండా ఆపుతారు, రస్టింగ్ ఫార్మేషన్ జరగకుండా ఆపుతారు. దాన్నే మనం గాల్వనైజేషన్ అని అన్నాం. ఓకేనా? సిల్వర్ ఆబ్జెక్ట్స్ కానీ ఇంకా వేరే ఏదైనా జ్యువెలరీ వేసుకున్నప్పుడు ఆ జ్యువెలరీ బ్లాక్ కలర్గా మారిపోతుంది. కాపర్ గ్రీన్ కలర్లో మారుతుంది, బ్లూయిష్ గ్రీన్ కలర్లో, అవునా? అంటే ఒక్కొక్క కాంపోనెంట్ అనేది ఒక్కొక్కలాగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు గోల్డ్ అయినా తీసుకో, కంటిన్యూ డైలీ వేర్ చేస్తే కొంచెం డల్ అవుతుంది. అంటే రియాక్షన్ ఏముండదు, బ్లాక్ అవ్వడమో పాడవ్వడమో అట్లాంటిది ఉండదు. బట్ గోల్డ్ అనేది కొంచెం డల్ అవుతుంది, ఆ షైనీనెస్ అనేది కొంచెం తగ్గిపోతుంది. ఎందుకు అనంటే ఎంతో కొంత మెటల్ కాబట్టి ఎంతో కొంత రియాక్టివిటీ అనేది చూపిస్తుంది అది అట్మాస్ఫియర్ తోని, అవునా? సో ఇవి అన్నట్టు. నెక్స్ట్ రియాక్షన్ విత్ వాటర్. ఎక్కువసేపు వాటర్ ఉంచితే కూడా రస్ట్ అవుతుంది. అల్యూమినియం బౌల్ తీసుకున్నాం, నేను వాటర్ హీట్ చేస్తున్నాను, అల్యూమినియం అంతా బయటకు వచ్చేసిందా? రాలేదు. అంటే మెటల్ రియాక్ట్ అయ్యిందా వాటర్తోని? కాలేదు. బౌల్స్లో వాటర్ని స్టోర్ చేస్తున్నాం మనం, కాపర్ బౌల్స్లో, సిల్వర్ దాంట్లో వేసి పెడతాము, గుళ్ళో పూజ చేసినప్పుడు బ్రాంజ్ దాంట్లో వేసి పెడతాము, అల్యూమినియంలో డైరెక్ట్ కుకింగే చేసుకుంటాం మనం. అప్పుడు ఏమైనా చేంజెస్ జరిగినాయా? వాటర్లో చేంజెస్ జరిగినాయా? బౌల్స్లో చేంజెస్ జరిగినాయా? అంటే మెటల్స్ రియాక్షన్ చూపిస్తున్నాయా వాటర్తోని? చూపించట్లేదు. మరి నాన్ మెటల్స్ పరిస్థితి ఏంటి? సోడియం. కానీ సోడియం మెటల్ కదా, సోడియం తీసుకో, సోడియంని కొద్దిగా సోడియం తీసుకొని వాటర్లో వేయి, నువ్వు కొద్దిగా సోడియం తీసుకొని వాటర్లో వేయి. వాటర్లో వేసినప్పుడు ఆ సోడియము పైన ఫ్లోట్ అవుతుంది,
ఆ ఫ్లోటింగ్ కూడా ఒకలాంటి సౌండ్ ప్రొడ్యూస్ చేస్తూ ఫ్లోట్ అవుతుంది. ఆ సౌండ్ని హిస్సింగ్ సౌండ్ అంటాం. హిస్సింగ్ సౌండ్. ఓకే, జనరల్గా అన్ని మెటల్స్ని మనం వాటర్తోని ఏం రియాక్షన్ ఉండదు. ఇప్పుడు అల్యూమినియంలో వంట చేసుకుంటున్నాము, స్టీల్ బౌల్స్లో వంట చేసుకుంటున్నాము, స్టోర్ చేసుకుంటున్నాము, కాపర్ వెజిల్స్లో వాటర్ తాగుతున్నాము, అన్నీ చేస్తున్నాం. కానీ ఇక్కడ సోడియము వాటర్తోని ఎక్కువ రియాక్షన్ చూపిస్తుంది. అందుకని సోడియంని ఎప్పుడు వాటర్లో స్టోర్ చెయ్యరు, డైరెక్ట్ స్టోర్ చెయ్యరు. సోడియం మెటల్ అనేది ఎప్పుడు మనం కిరోసిన్లో స్టోర్ చేస్తాం. రైట్, సోడియంని కిరోసిన్లో స్టోర్ చేస్తాం మనం. ఓకేనా, ఈ సోడియంని వాటర్లో వేసినప్పుడు ఒక హిస్సింగ్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అన్నట్టు. ఈ హిస్సింగ్ సౌండ్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల సోడియం అనేది వాటర్తోని రియాక్ట్ అవుతుంది అని మనం చెప్పొచ్చు. ఓకేనా. జనరల్గా నాన్ మెటల్స్ కూడా వాటర్తోని రియాక్ట్ అవ్వవు. కాకపోతే క్లోరిన్, ఫ్లోరిన్ని వాటర్లో వేస్తారు. ఎందుకు వేస్తారు? అవి వాటర్తోని రియాక్ట్ అవి అందులో ఉన్న బ్యాక్టీరియాని మొత్తం ఎరాడికేట్ చేస్తాయి. మనకు హెల్త్ఫుల్ బెనిఫిట్స్ కోసం క్లోరిన్ని, ఫ్లోరిన్ని యాడ్ చేస్తారు. ఓకేనా. అంటే ఇక్కడ ఏంటి, మెటల్స్ కానీ నాన్ మెటల్స్ కానీ వాటర్తోని ఎక్కువ రియాక్టివిటీ చూపించవు. ఓన్లీ ఎక్సెప్షనల్ కేసెస్లో. ఏంటి ఆ ఎక్సెప్షనల్ కేసెస్ అంటే సోడియం చూపిస్తుంది, ఒక హిస్సింగ్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. క్లోరిన్, ఫ్లోరిన్ చూపిస్తాయి అందులో ఉన్న బ్యాక్టీరియాని ఎరాడికేట్ చేయడానికి. ఓకేనా. ఇది రియాక్షన్ విత్ వాటర్. రియాక్షన్ విత్ యాసిడ్స్. రియాక్షన్ విత్ యాసిడ్. ఒక టెస్ట్ ట్యూబ్. టెస్ట్ ట్యూబ్లో నేను సోడియం మెటల్ వేసిన. ఇదే టెస్ట్ ట్యూబ్లో నేను హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నాను. ఏమవుతుంది? సోడియం మెటల్ వేసాను, హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నాను, సోడియం సాల్ట్. అంటే టెస్ట్ ట్యూబ్లో మనకి సోడియం సాల్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. బయటకి ఏమొస్తుంది మనకి? సోడియం సాల్ట్ ప్రొడ్యూస్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఈ హైడ్రోజన్ గ్యాస్ని టెస్ట్ చేయడానికి ఒక క్యాండిల్ కానీ, ఒక మ్యాచ్ స్టిక్ కానీ, గ్లోయింగ్ మ్యాచ్ స్టిక్ కానీ దీని ముందు పెట్టినామనుకోండి, ఒక పాప్ సౌండ్తోని ఆ మ్యాచ్ స్టిక్ అనేది ఆరిపోతుంది. దీని వలన మెటల్స్ ఎప్పుడైతే యాసిడ్స్తోని రియాక్ట్ అవుతున్నాయో, మెటల్సే కాదు ఈవెన్ నాన్ మెటల్స్ని తీసుకున్నా కానీ, మెటల్స్ ఎప్పుడైతే యాసిడ్స్తోని రియాక్ట్ అవుతున్నాయో అప్పుడు మనకి హైడ్రోజన్ గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతుంది. ఈ హైడ్రోజన్ గ్యాస్ని మనం ఎట్లా టెస్ట్ చేయొచ్చు అని అంటే, ఒక మ్యాచ్ స్టిక్ని కానీ, క్యాండిల్ని కానీ గ్లో అవుతున్నప్పుడు దాన్ని మౌత్ దగ్గర పెడితే అదొక పాప్ సౌండ్తోని ఆరిపోతుంది. ఇట్లా మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. దెన్ రియాక్టివిటీ ఆఫ్ మెటల్స్. రియాక్టివిటీ ఆఫ్ మెటల్స్. ఒక 6 బీకర్స్ తీసుకుందాం మనం. సిక్స్ బీకర్స్ తీసుకున్నాను. A, B, C, D, E, F. ఓకేనా. $50 ml వాటర్ ప్రతి బీకర్లో. వాటర్ ప్రతి బీకర్లో 50 ml వాటర్ తీసుకున్నాం. కాపర్ సల్ఫేట్. ఫస్ట్ 2 బీకర్స్లో ఏం తీసుకున్నాం మనం? కాపర్ సల్ఫేట్. ఓకే,
నెక్స్ట్ 2 బీకర్స్లో జింక్ సల్ఫేట్. నెక్స్ట్ 2 బీకర్స్లో జింక్ Zinc సల్ఫేట్ అండ్ నెక్స్ట్ 2 బీకర్స్లో ఐరన్ సల్ఫేట్. ఫస్ట్ 2 బీకర్స్లో కాపర్ సల్ఫేట్, నెక్స్ట్ 2 బీకర్స్లో Zinc జింక్ sulfate. సల్ఫేట్, నెక్స్ట్ 2 బీకర్స్లో Copper. ఐరన్ సల్ఫేట్ తీసుకున్నాం మనం. ఓకేనా? ఏఈ జింక్ గ్రాన్యూల్స్. జింక్ గ్రాన్యూల్స్. ఐరన్ నెయిల్స్. బి అండ్ డి నెయిల్స్ ఐరన్. బిలో డిలో ఐరన్ నెయిల్స్. కాపర్ టర్నింగ్స్. కాపర్ టర్నింగ్స్ ఇన్ సి అండ్ ఎఫ్. ఓకే, ఫస్ట్ 6 బీకర్స్ తీసుకున్నాము. 6 బీకర్స్లో 50 ml వాటర్ తీసుకున్నాం అన్ని బీకర్స్లో. ఓకేనా? ఫస్ట్ 2 బీకర్స్లో కాపర్ సల్ఫేట్, సెకండ్ 2 బీకర్స్లో జింక్ సల్ఫేట్, థర్డ్ 2 బీకర్స్లో ఐరన్ సల్ఫేట్ యాడ్ చేసినాం. ఓకేనా? దాని తర్వాత ఏ బీకర్ అండ్ ఈ బీకర్లో, ఏ అండ్ ఈలో జింక్ గ్రాన్యూల్స్. ఓకేనా? ఏ అండ్ ఈలో జింక్ గ్రాన్యూల్స్. బి అండ్ డిలో ఐరన్ నెయిల్స్. సి అండ్ ఎఫ్లో కాపర్ టర్నింగ్స్. ఏబిసి డిఈఎఫ్. ఏ అండ్ ఈలో జింక్ గ్రాన్యూల్స్, బి అండ్ డిలో ఐరన్ నెయిల్స్, సి అండ్ ఎఫ్లో కాపర్ టర్నింగ్స్ యాడ్ చేసినాం. ఓకేనా? బ్లూ కలర్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ డిసపియర్స్ అండ్ రెడ్ మాస్ ఆఫ్ కాపర్ డిపాజిటెడ్. ఇక్కడ చూడనా, ఏలో బ్లూ కలర్ కాపర్ సల్ఫేట్ ఉంటుంది కదా, ఈ బ్లూ కలర్ కాపర్ సల్ఫేట్ పోయి రెడ్ కలర్ డిపాజిట్స్ ఫార్మేషన్ జరుగుతుంది. రెడ్ డిపాజిట్స్ ఫార్మేషన్. ఓకే, ఆల్సో నోటీస్ బీకర్ బిలో మనం ఏం వేసినాము? ఐరన్ నెయిల్స్ వేసినాం. ఐరన్ కాపర్ కదా, ఐరన్ కాపర్ వేసినప్పుడు ఈ ఐరన్లో ఉన్న రెడ్ కలర్ డిపాజిట్స్ అనేవి పోయి కంప్లీట్లీ మనకు ఏ కలర్ వస్తుంది అంటే లైట్ గ్రీన్ కలర్ వస్తుంది. ఐరన్ నెయిల్స్ పైన కూడా లైట్ గ్రీన్ కలర్ అనేది అక్యుములేట్ అయిపోతుంది మనకి. అండర్స్టూడ్? ఏం జరిగింది అని అంటే ఇక్కడ జింక్ కాపర్ని డిస్ప్లేస్ చేసింది. కాపర్ సల్ఫేట్ కాస్త జింక్ సల్ఫేట్ లాగా మారిపోయింది ఇక్కడ. ఇక్కడ కూడా అంతే, ఐరన్ని కాపర్ డిస్ప్లేస్ చేసింది, కాపర్ సల్ఫేట్ ఐరన్ సల్ఫేట్ లాగా మారిపోయింది. కానీ ఈ 2 బీకర్స్, ఈ బీకర్ ఈ 2 బీకర్స్, ఈ బీకర్ ఇక్కడ చూడు, జింక్ అనేది కాపర్ కి డిస్ప్లేస్ అయింది, ఐరన్ అనేది కాపర్ కి డిస్ప్లేస్ అయింది. ఇక్కడ జింక్ ఐరన్ కి డిస్ప్లేస్ అయింది. అంటే కాపర్ సల్ఫేట్ పోయి జింక్ సల్ఫేట్ వచ్చింది ఇందులో, ఇందులో ఉన్న కాపర్ సల్ఫేట్ పోయి ఐరన్ సల్ఫేట్ వచ్చింది, ఇందులో ఉన్న ఐరన్ సల్ఫేట్ కాస్త జింక్ సల్ఫేట్ లాగా మారింది. ఇవి 3 ఓకే చేంజ్ అయినాయి, కానీ ఈ 2 బీకర్స్లో అసలు చేంజెసే జరగలేదు. ఎందుకు జరగలేదు? జింక్ని కాపర్ ఐరన్ రిప్లేస్ చేయలేకపోయింది. జింక్ని తీసేసి ఆ ప్లేస్లో కాపర్ రాలేకపోయింది, ఐరన్ రాలేకపోయింది. కానీ కాపర్ని తీసేసి జింక్ వచ్చింది, కాపర్ని తీసేసి ఐరన్ వచ్చింది. కాపర్ని తీసేసి జింక్ ఐరన్ ఈజీగా రిప్లేస్ అయినాయి. ఇక్కడ చూడు, ఐరన్ని తీసి కాపర్ రిప్లేస్ అవ్వలేదు, కాపర్ని తీసి ఐరన్ అయింది. అంటే ఏంటి?
కాపర్ ఐరన్ రియాక్టివిటీ కాపర్ కన్నా ఎక్కువ ఎక్కువ ఉంది. అవును కదా, ఐరన్ రియాక్టివిటీ కాపర్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఐరన్ ఈజీగా పోతుంది కాపర్ని రిప్లేస్ చేయడానికి. కానీ కాపర్ ఐరన్ని రిప్లేస్ చేయడానికి వస్తలేదు. లేదు. కానీ ఈ రెండిటికన్నా ఎక్కువ దేనికి ఉంది? Zinc. జింక్ కుంది. రెండిటికన్నా ఎక్కువ రియాక్టివిటీ దేనికి ఉంది? Zinc. జింక్ కుంది. అందుకనే జింక్ ని ఏది కూడా రిప్లేస్ చెయ్యలేకపోయింది. అర్థమైందా? అయింది. ఏది కూడా రిప్లేస్ చేయలేకపోయింది. అంటే మెటల్స్ లో కూడా ఏంటి అని అంటే కొన్ని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ లో పార్టిసిపేట్ అవుతాయి, కొన్ని రిప్లేస్మెంట్స్ జరుగుతాయి మనకి ఇక్కడ. కానీ అది దేనిపైన బేస్ అయి ఉంటుంది? రియాక్టివిటీ పైన బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకు ఈ మూడిట్లో జింక్, కాపర్, ఐరన్ ఈ మూడు తీసుకున్నప్పుడు ఈ మూడిట్లో జింక్ ఎక్కువ రియాక్టివిటీ ఉంది నీకు. అందుకనే ఏ దాంట్లోనూ రిప్లేస్మెంట్ జరగట్లేదు నీకు. దాని తర్వాత ఐరన్, దాని తర్వాత ఫైనల్లీ కాపర్. ఓకేనా? అర్థమైందా ఇక్కడ వరకు? ఇప్పుడు కొన్ని యూజెస్ ఆఫ్ నాన్ మెటల్స్, కొన్ని యూజెస్ ఆఫ్ మెటల్స్ చూద్దాం మనం. ఓకే, నాన్ మెటల్స్ ఎందులో యూజ్ చేస్తారు మనకి జనరల్ గా? సల్ఫర్ నాన్ మెటల్ ఫైర్వుడ్ లో కానీ, క్రాకర్స్ లో కానీ, అవునా, గన్ పౌడర్స్ లో కానీ ఇట్లాంటి వాటిల్లో నాన్ మెటల్స్ యూజ్ చేస్తారు. అంటే సల్ఫర్ యూజ్ చేస్తారు మనకి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికి మ్యాచ్ స్టిక్స్. ఆ ముందు ఉన్నది ఏంటి? సల్ఫరే కదా. సల్ఫర్ ఆయింట్మెంట్స్ కూడా ఉంటాయి మనకి. సల్ఫర్ ఆయింట్మెంట్స్ కూడా ఉంటాయి. అండ్ సల్ఫర్ మనకి ఇంకెక్కువ ఫ్రీగా ఎక్కడ ఉంటుంది? గార్లిక్లో, ఆనియన్స్లో, ఎగ్స్లో కూడా సల్ఫర్ చాలా ఫ్రీ కంటెంట్ ఉంటుంది మనకి. అవును కదా, అందుకని ఆనియన్ కట్ చేశాక ఎక్కువసేపు ఉంచకూడదు, గార్లిక్ పీల్ చేశాక ఎక్కువసేపు ఉంచకూడదు, ఇమ్మీడియట్లీ యూస్ చేయాలి అని అంటే ఆ సల్ఫర్ అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్తో మిక్స్ అయ్యి సల్ఫర్ డైఆక్సైడ్ లాగా మారిపోతుంది. సల్ఫర్ డైఆక్సైడ్ పాయిజనస్ కదా, అందుకనే అది కట్ చేసి ఎక్కువసేపు ఉంచకూడదు అని చెప్తారు. ఓకేనా? దెన్ యాక్టివేటెడ్ కార్బన్. యాక్టివేటెడ్ కార్బన్ దేనికి యూస్ చేస్తారు? డీకలరింగ్ ఏజెంట్ లాగా యూస్ చేస్తారు దాన్ని. ఇంకా కార్బన్ ని వాటర్ ప్యూరిఫికేషన్ కోసం కూడా వాడతారు. ఓకేనా? ఇంకా కొన్ని మెటల్స్ యూజెస్ లో ఏంటి? అల్యూమినియం, కాపర్ ని కాయిన్స్ కి వాడతారు, బౌల్స్ కి వాడుతున్నారు, ఆర్నమెంట్స్ కి వాడుతున్నారు. ఓకేనా? అర్థమైంది కదా? క్లియర్ అయిందా? మరి కొన్ని క్వశ్చన్స్ అడగనా? రస్టింగ్ ఆఫ్ మెటల్స్లో రస్ట్ ఫార్మేషన్ జరగకుండా ఏం చేస్తాం మనం? కోటింగ్ చేస్తాము. గ్యాల్వనైజేషన్ లో దేంతో కోట్ చేస్తాం? జింక్ తో కోట్ చేస్తాం. ఓకే, రియాక్షన్ విత్ వాటర్ లో మెటల్స్ రియాక్ట్ అవుతాయా, నాన్ మెటల్స్ రియాక్ట్ అవుతాయా? నాన్ మెటల్స్ ఏవి కూడా ఎక్కువ అవ్వవు. ఎందుకు అవ్వవు అని అంటే వాటర్ తక్కువ స్టోర్ చేసుకుంటాం కాబట్టి. కానీ రియాక్ట్ అయ్యేటివి ఏంటి మెటల్స్ లో? సల్ఫర్, సోడియం రియాక్ట్ అవుతుంది. నాన్ మెటల్స్ లో సల్ఫర్, ఫ్లోరిన్ రియాక్ట్ అవుతుంది. ఎందు గురించి ఫ్లోరిన్ రియాక్ట్ అవుతాయి? ఎరాడికేటింగ్ బ్యాక్టీరియా. రైట్. దెన్ యాసిడ్స్ తోని రియాక్ట్ అవుతాయి కదా మెటల్స్. ఏ గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది అప్పుడు? డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్. యాసిడ్స్ తోని రియాక్ట్ అయినప్పుడు ఏ గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది? ఆక్సైడ్, పాయిజనస్ గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్. పాప్సన్. యాసిడ్స్ తో రియాక్ట్ అయినప్పుడు ఏ గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది? హైడ్రోజన్ గ్యాస్ ఎవాల్వ్ అయినప్పుడు మనం ఎట్లా టెస్ట్ చేస్తాం దాన్ని? మ్యాచ్ స్టిక్ ని బర్న్ చేసి దాని మీద పెడితే పాప్ సౌండ్ తోనే పుట్ ఆఫ్ అయిపోతుంది. అంటే ఏంటి? ఆఫ్ అయిపోతుంది. ఒక పాప్ సౌండ్ వచ్చి ఆ మ్యాచ్ స్టిక్ అనేది ఆఫ్ అయిపోతుంది. దాంతోనే మనం ఏ గ్యాస్ బయటకు వచ్చిందని చెప్తాము? హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది అని చెప్తాము. ఓకేనా? అయితే రియాక్టివిటీ ఆఫ్ మెటల్స్ చూసుకున్నాం కదా. రియాక్టివిటీ ఆఫ్ మెటల్స్ లో ఏ మెటల్ కి ఎక్కువ రియాక్టివిటీ ఉంటుంది మనకి? సోడియం. ఇప్పుడు మనం తీసుకున్న మెటల్స్ లో కాపర్ సల్ఫేట్, ఐరన్ సల్ఫేట్, జింక్ సల్ఫేట్ అని 3 తీసుకున్నాం కదా. అప్పుడు ఏ మెటల్ కి ఎక్కువ రియాక్టివిటీ ఉంటుంది? జింక్ కు ఉంటుంది. అంటే జింక్ వేరే మెటల్స్ ని రిప్లేస్ చేస్తుందా? జింక్ చేస్తుంది. మరి వేరే మెటల్స్ జింక్ ని రిప్లేస్ చేస్తాయా?
చెయ్యవు. ఎందుకు చెయ్యవు? ఎందుకంటే వాటికి తక్కువ రియాక్టివిటీ ఉంటుంది ఎస్, zinc వాటికి కంటే. తక్కువ రియాక్టివిటీ ఉంటుంది, జింక్కి ఎక్కువ రియాక్టివిటీ ఉంటుంది. రైట్. సల్ఫర్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తారు? సల్ఫర్ గన్ పౌడర్, Hmm. క్రాకర్స్, ఆయింట్మెంట్స్, డన్. మరి మెటల్స్లో? ఆర్నమెంట్స్, Hmm. బౌల్స్ అట్లాంటివి. ఓకే, గుడ్.